హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ హ్యామ్ జ్యువెలరీ కలెక్షన్స్ అండి. అందరికీ కూడా హ్యాండీ నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఆల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. అలా ప్రెస్ చేయడం ద్వారా వీడియో నోటిఫికేషన్ అంతా మీరు మిస్ అవ్వకుండా వాచ్ చేయొచ్చు. అండ్ టుడే వచ్చేటప్పటికి చాలా అంటే చాలా మంచి కలెక్షన్ అండి, లైక్ ఫెస్టివల్ కలెక్షన్ కూడా అనుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వీడియోస్లో కూడా ఇంకా చాలా మంచి కలెక్షన్ రాబోతుంది. బట్ ఈ వీడియోలో ఐటమ్ అయితే రిపీట్ అవ్వదండి. సో చాలామంది మనకి ఫార్మింగ్లో నెక్లెస్ చూపించాను కదండి 299. సో మోస్ట్ రిక్వెస్టెడ్ అనమాట ఐటము. సో రీస్టాక్ అయింది. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు, ఎండ్ వరకు వాచ్ చేయండి. కలెక్షన్ అయితే స్టార్ట్ చేసేస్తున్నాను. చలో ఫ్రెండ్స్. అండ్ తప్పకుండా ఒక షిప్పింగ్ యాడ్ అవుతుందండి, ఫ్రీ షిప్పింగ్ అయితే ఉండదు. మీరు ఒకే షిప్పింగ్లో 4-5 ఐటమ్స్ అయినా తీసుకోవచ్చు. ఏపీఆర్ తెలంగాణ 60 రూపీస్ షిప్పింగ్ ఉంటుంది. అండ్ మేజర్ ఇష్యూస్ అయితే ఏ ఐటమ్కి రీచ్ అవ్వదండి. సో ఏదైనా మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్, ఏదైనా లిటిల్ ఇష్యూస్ ఉన్నా మీకు ఓకే అనుకుంటే ఆర్డర్ ప్లేస్ చేయండి. అండ్ కలెక్షన్ అయితే స్టార్ట్ చేసేస్తున్నాను. చలో ఫ్రెండ్స్. అండ్ ఫస్ట్ ఐటమ్ వచ్చేటప్పటికి బ్యూటిఫుల్ ఫ్యాన్సీ పీస్ అండి. సో ఫ్యాన్సీ పీస్లో కూడా లుక్ చాలా బాగుంది. మొత్తం అంతా ఇట్లా చైన్ వచ్చేసింది. మనకి లుక్ బై గోల్డ్ ఫినిషింగ్ లాగా అనిపిస్తుంది. బట్ ఐటమ్ ఫ్యాన్సీ ఐటమ్ అనమాట. హ్యాంగింగ్లో మీకు ఇట్లా రెడ్ వచ్చేస్తుందండి. మెరూన్ అయితే కాదు, డార్క్ రెడ్ కలర్ అయితే వచ్చేస్తుంది. అండ్ ఇట్లా హ్యాంగింగ్స్ అయితే ఇట్లా వచ్చేస్తుంది. మనకి హుక్ టైప్లో వచ్చేస్తుంది. ఓవరాల్గా లెంత్ ఎంత ఉంది అనేది చెప్తాను. అండ్ ప్రైస్ వచ్చేటప్పటికి ఓన్లీ ఓన్లీ 79 అండి. సో కావాలి అంటే ఇలా స్క్రీన్ షాట్ పెట్టేసేయండి. డెఫినెట్గా విత్ ప్రైస్ మీరు స్క్రీన్ షాట్ పెడితే మీకు ఫాస్ట్గా ఆర్డర్ అయితే కన్ఫర్మ్ చేయడానికి పాసిబుల్ ఉంటుందండి. సో ఓన్లీ 79 రూపీస్. ఒకసారి లెంత్ కూడా చూపిస్తాను. సింగిల్ కలర్ అవైలబుల్. 17-18 ఇంచెస్ ఆఫ్ లెంత్ అయితే డెఫినెట్గా ఉంటుందండి. మనకు మొత్తం హాఫ్ కింద నుంచి ఇట్లా హ్యాంగింగ్ అయితే ఉంటుంది. రిమైన్ హాఫ్ అయితే ఇలా ప్లెయిన్ ఉంటుంది. మీకు ఈ చైన్ అనేది కాస్త స్టిఫ్గానే ఉంటుంది. అలానే మరీ స్టిఫ్ అన్నట్లు కాదు. హుక్ వైజ్డ్ ఇలా వచ్చేస్తుంది. బ్యూటిఫుల్ ఉంది లుక్ అయితే మాత్రం. కిడ్స్కి చాలా బాగుంటుంది. అడల్ట్స్ కూడా లైక్ ఇలాంటిది యూస్ చేయడానికి మీకు ఇంట్రెస్టెడ్గా ఉంటే యూస్ చేసేసేయచ్చండి. చాలా బాగుంది పీస్. ఇయర్ రింగ్స్ కూడా మనకి ఇట్లా హుక్ ప్యాటర్న్ వచ్చేస్తుంది. ఇట్లా హ్యాంగ్ చేసేసుకోవడమే. చాలా చాలా బాగుంది. ఓన్లీ 79 ప్లస్ షిప్పింగ్. అండ్ నెక్స్ట్ వచ్చేప్పటికి బ్యూటిఫుల్ బుట్టాస్ అండి. సో మనకి మంచి మ్యాట్ ఫినిషింగ్లో వచ్చేస్తుంది. మొత్తం గోల్డ్ బాల్ హ్యాంగింగ్తో రావడం వల్ల మనకి మంచి గోల్డ్ కాపీ గోల్డ్ లుక్ అయితే అనిపిస్తుంది. సో చాలా 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 బాగుందండి. స్మాల్ సైజ్ అయితే కాదు, మనకి మంచి బిగ్ సైజుకి నియర్లీ బిగ్ సైజ్ లానే అనిపిస్తుంది. ఒకసారి ఇంకా క్లియర్గా చూపిస్తాను. సో మనకి ఇట్లా ఓన్లీ గోల్డ్ బాల్ హ్యాంగింగ్తోనే ఉందండి ప్రజెంట్ అవైలబుల్. సో కావాలి అంటే ఇలా స్క్రీన్ షాట్ పెట్టేసేయండి. మంచి ఆఫర్ ప్రైజెస్ అండి. ఇంత బిగ్ సైజ్ ఆఫ్ ఇయర్ రింగ్స్ మనం ఇస్తున్న బెస్ట్ ప్రైస్ ఓన్లీ 149 ప్లస్ షిప్పింగ్ అండి. క్లియర్ కదా, 149 ప్లస్ షిప్పింగ్ అండి. ఒకవేళ మీకు కాల్స్ మీద కాస్త డిస్టర్బ్డ్గా ప్రైస్ కనిపించినా కూడా వాయిస్ కూడా ఇస్తున్నానండి. ఓన్లీ 149 ప్లస్ షిప్పింగ్. సో ఒకసారి పీస్ అయితే క్లియర్గా చూపిస్తాను. మనకి మంచి స్క్రూ బ్యాక్తోనే వస్తుందండి. లుక్ బై కూడా మంచి బిగ్ సైజ్ లుక్కే వచ్చేస్తుంది మనకి. సో కింద మొత్తం ఇట్లా గోల్డ్ హ్యాంగింగ్ వస్తుందండి. గోల్డ్ చిన్న బాల్ హ్యాంగింగ్ వచ్చేస్తుంది. బ్యాక్ సైడ్ ఇలా స్క్రూ బ్యాక్ వచ్చేస్తుంది. అండ్ మీకు కొంచెం డిజైన్గా ఫ్రంట్ వైపు ఉంటుంది. బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి ఇట్లా వచ్చేస్తుంది. మీకు స్క్రూస్ ఏదైనా గట్టిగా ఉన్నా కూడా మీరు క్లాత్ డిపెండ్ చేసుకొని ఈజీగా మూవ్ చేసేసుకోవచ్చండి. ఓన్లీ 149 ప్లస్ షిప్పింగ్. అండ్ నెక్స్ట్ వచ్చేప్పటికి బ్యూటిఫుల్ కంటే మోడల్ అండి. సో కంటే మోడల్లో కూడా మనకి ఇట్లా ప్లెయిన్ కంటే అన్నట్లుగా కాకుండా స్పెషల్గా ఇచ్చేసారు. సో చూడండి, హాఫ్ వరకు ఇట్లా గోల్డ్ బాల్ ఫినిషింగ్ తోటి, రిమైన్ వచ్చేటప్పటికి ఇట్లా స్టోన్ ఫినిషింగ్ ఇచ్చేసారండి. లాకెట్ కూడా మనకి ఇట్లా బీడ్స్ ఇవ్వడం వల్ల చాలా మంచి గ్రాండ్ లుక్ అయితే ఉంది. చాలా మంచి గ్రాండ్ లుక్ ఉంది. పింక్ వచ్చేటప్పటికి మరీ ఇంత లైట్గా ఉండదండి. ఎందుకనో వీడియోలో మాత్రమే అలా కనిపిస్తుంది. కంటే వచ్చేటప్పటికి మీకు కొంచెం హెల్దీ నెక్ ఉంటే మాత్రం ఒక్కసారి ఒకసారి చూడండి. లెంత్ అనేది ఇక్కడ క్లియర్గా చూపిస్తున్నాను కాబట్టి హెల్దీ నెక్ ఉన్న వాళ్ళకి మేబీ ఏమన్నా ఎక్స్ట్రా లింక్స్ అవసరం అవుతుందా, ఇక్కడ ఉన్న బ్రాడ్నెస్ అనేది సరిపోతుందా లేదా అనేది ఒక్కసారి క్లియర్గా చూసుకొని ఆర్డర్ అయితే ప్లేస్ చేసేసేయండి. కిడ్స్ టు అడల్ట్స్ వరకు ఎవరికైనా సరే చాలా బాగుంటుందండి. మంచి పార్టీవేర్ లుక్లో ఉంది. మనం ఇస్తున్న బెస్ట్ ప్రైస్ అండి. మీకు బ్యాక్ సైడ్ చైన్తో పాటుగా ఓన్లీ 399 ప్లస్ షిప్పింగ్ అండి. ఇందులో హ్యాంగింగ్స్లో డిఫరెన్స్ ఉంది. సో క్లియర్గా చూపిస్తాను. ఓన్లీ 399 ప్లస్ షిప్పింగ్. ఒక షిప్పింగ్ అయితే తప్పకుండా యాడ్ అవుతుందండి. ఫ్రీ షిప్పింగ్ అయితే మన ఛానల్లో అసలు ఉండదు. ఎందుకోసము అంటే మనం యాడ్ చేసుకునే మార్జిన్సే చాలా లెస్ మార్జిన్స్ అండి. సో చాలా బాగుందండి ఈచ్ అండ్ ఎవ్రీ హ్యాంగింగ్తో ఉన్న పీస్.
చెప్పాను కదండి. మేబీ ఏదైనా మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ మీన్స్ లైక్ మనకి ఎక్కడన్నా స్టోన్స్ కొద్దిగా డిఫరెంట్ లుక్‌లో ఉండిండడం గానీ, 1, 2 స్టోన్స్ ఎక్కడన్నా కొద్దిగా డల్ షేడ్ లాగా ఉండడం కానీ, కొద్దిగా గమ్ స్టిక్ అయిన దగ్గర ఎక్కడన్నా కొద్దిగా బ్లాక్ లుక్ రావడం గానీ, ఏదైనా ఇట్లాంటి డిఫరెన్సెస్ ఏమన్నా ఉంటే ఉండిండొచ్చండి. ఇంత మంచి పార్టీ వేర్ లుక్‌లో ఉన్న పీస్ మీకు అట్‌లీస్ట్ 450 అయినా జరుగుతదండి. సో, మనం ఇస్తున్న బెస్ట్ ప్రైస్ టోటల్ సెట్ 399 ఓన్లీ అండి. సో, ఇయర్ రింగ్స్ లుక్ కూడా చూపిస్తాను చూడండి. ఇయర్ రింగ్స్ కూడా మనకి జస్ట్ సింపుల్ అన్నట్లు కాకుండా ఇయర్ రింగ్స్ కూడా మంచి పార్టీ వేర్ పీస్ లానే ఉంది. క్లియర్ కదా. కంటే లుక్ ఒకసారి చూపిస్తాను. కంటే కూడా మనకి ఎక్కడికక్కడ ఫ్లెక్సిబుల్ ఉందండి. సో, ఇవన్నీ కూడా కట్ అవ్వడం కాదండి, ఎక్కడికక్కడ ఫ్లెక్స్ అవ్వడం కోసం మనకి ఇట్లా అడ్జస్టబుల్ లాగా వచ్చేసిందనమాట. సో, ఎక్కడికక్కడ ఫ్లెక్స్ అవుతుంది. అండ్ లాకెట్ మాత్రం చాలా మంచి గ్రాండ్ లుక్ అయితే ఉంది. ఇక్కడున్న బ్రాండ్ని బట్టి మీ నెక్ మెజర్ని బట్టి ఒకసారి చూసుకొని ఆర్డర్ అయితే ప్లేస్ చేసేసేయండి. ఇవి బ్రేక్ అవ్వడం కాదండి, అడ్జస్టబుల్ కోసం ఇట్లా బెండింగ్ టైప్ లాగా వచ్చేస్తుంది. సో, బ్యాక్ సైడ్ కూడా చూడండి. క్లియర్ కదా. బ్యాక్ సైడ్ కూడా ఇలా ఉంటుంది. ఇట్లా మనకు ఫోల్డ్ అవుతుంది. ఇవన్నీ కూడా మనకి బెండ్ అవ్వడం కోసం ఇచ్చిన కట్స్ మాత్రమే. సో, బ్రేక్ అయితే కాదు. బ్యాక్ సైడ్ చైన్ లుక్ కూడా చూపిస్తాను. చైన్ కూడా ఇలా వచ్చేసిందండి, మరీ లావు రింగ్స్ అన్నట్లు కాదు. సో, ఇలా వచ్చేసింది. సేమ్ ఫినిషింగ్లో లింక్స్ ఇచ్చేశారు. చాలా సూపర్గా ఉంది పీసు. సో, మిగతావి మొత్తం ఇట్లా జస్ట్ హ్యాండ్లో పెట్టుకొని చూపించేస్తానండి, ఎందుకంటే సేమ్ డిజైన్ అనమాట. హ్యాంగింగ్ మాత్రమే మారుతుంది. మీరు ఓన్లీ స్టోన్ డిఫెక్టే అన్నారు కదండి, జస్ట్ ఒక రింగ్ దగ్గర కొద్దిగా ప్లేటింగ్ రిమూవ్ అయినట్టుంది. సో, మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్స్ మీన్స్ ఏదైనా అవ్వచ్చండి, మేజర్గా అయితే ఎవ్వరికి కూడా రీచ్ అవ్వదు. సో, చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి రియల్గా క్వాలిటీ కానీ ఐటమ్ కానీ. సో, మనకి మంచి మ్యాట్ ఫినిషింగ్లోనే మంచి షైనింగ్ అండ్ బ్రైట్ లుక్తో అయితే వచ్చేస్తుంది. సో, సేమ్ పీసు డిఫరెంట్ హ్యాంగింగ్ అండి. అండ్ ఇదొక కలర్ అండి. సో, ఓవరాల్గా 4 కలర్స్ ఉన్నాయి. సో, 3 కలర్స్ అయితే చూపించేశాను ఈ పీస్తో పాటుగా. అండ్ హ్యాంగింగ్లో మనకి గుట్టి పూసలకి చుట్టిన తీగ కూడా మేబీ ఏదన్నా కొద్దిగా డిఫరెంట్ లుక్లో ఉంటే ఉండిండొచ్చండి. చాలా 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 ఎక్సలెంట్గా ఉంది పీసు. సో, మనం ఇంత చిన్న చిన్న పాయింట్ ఆఫ్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నా కూడా క్లియర్గా వీడియో ఇస్తున్నామండి. సో, మనం వెండర్ దగ్గర న్యూ స్టాక్ అండ్ ఫ్రెష్ స్టాకే ఆర్డర్ పెడతాము. సో, ఇలాంటి లిటిల్ ఇష్యూస్ వచ్చినప్పుడు వాళ్ళు ఇంత పాయింట్ ఇష్యూ కూడా వాళ్ళు ఏం చెక్ చేయరండి, వాళ్ళు మనకి ఇంటిమేట్ కూడా చేయరు. బట్ మనం ఏంటి అంటే ఇంకా వీడియోలో ప్రతిదీ క్లియర్గా మెన్షన్ చేస్తాం కాబట్టి ఇంత క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మ్యాక్సిమం మాకు వెండర్స్ నుంచి ఎట్లా వస్తుందో అట్లానే సేల్ కూడా జరుగుతూ ఉంటుంది మ్యాక్సిమం. బట్ మనం మాత్రం చాలా చాలా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. సో, ఇలా అంటున్నారు కదా అని కొత్తగా చూస్తున్న వారు ఐటమ్ ఎలా ఉంటుందో ఏంటో అని అనుకోవద్దండి, చాలా చాలా బాగుంటుంది. ఫీడ్బ్యాక్స్ కూడా చూసుకోండి మీరు ఒకసారి. అండ్ చాలా ఫాస్ట్ డిస్పాచ్ అండ్ డెలివరీ కూడా ఉంటుంది మీకు. అండ్ ఇంకొక కలర్ అండి. సో, మీరు ఏ కంటే సెట్టు పిక్ చేసుకున్నా కూడా 399 ఓన్లీ అండి. ఓన్లీ 399 ప్లస్ షిప్పింగ్. సో, 3 కలర్స్ చూపించాను. 3 కూడా సేమ్ టు సేమ్ డిజైన్స్ అండి, కలర్స్ మాత్రమే చేంజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి బ్యూటిఫుల్ బ్లాక్ బీడ్ అండి. 2 లైన్స్లో బ్లాక్ బీడ్ వస్తుంది. సో, లాకెట్ వచ్చేటప్పటికి ఇట్లా మనకి డబల్ లాకెట్ లాగా మంచి మ్యాట్ ఫినిషింగ్లో వచ్చేస్తుంది. 2 లైన్స్లో బ్లాక్ బీడ్ వస్తుందండి. విత్ లాకెట్ మీకు డెఫినెట్గా 20 ఇంచెస్ ఆఫ్ లెంత్ అయితే ఉంటుంది. అండ్ ఇలా ఎస్ హుక్ కూడా వచ్చేస్తుంది. సో, చాలా 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 ఎక్సలెంట్గా ఉంది పీస్ అయితే. అండ్ వెరీ వెరీ లెస్ ప్రైస్ అండి, ఓన్లీ 155 రూపీస్ అండి. సో, కావాలి అంటే ఇలా స్క్రీన్ షాట్ పెట్టేసేయండి. క్లియర్ కదా. 155 ప్లస్ షిప్పింగ్. ఒకసారి పీస్ అయితే క్లియర్గా చూపిస్తాను. సో, మనకి ఇట్లా మంచి మ్యాట్ ఫినిషింగ్ అండ్ స్టోన్స్ కూడా చూడండి, మంచి అన్కట్ స్టోన్ అయితే మనకి ఎలా షైన్ ఉంటుందో సో అలా మంచి లుక్లో వచ్చేసిందండి. డబల్ లాకెట్ అండ్ కింద కూడా మనకి హ్యాంగ్ అవుతుంది. అండ్ 2 లైన్స్లో బ్లాక్ బీడ్ వస్తుందండి. ఏ బ్లాక్ బీడ్ అయినా సరే మ్యాక్సిమం మనకి ఏంటి అంటే ఇలా పట్టుకున్నప్పుడు కొద్దిగా మైట్ అన్న ఈవెన్ అనిపించవచ్చండి లైన్ బై లైను. సో, వేర్ చేస్తే మ్యాక్స్ ఆ ఫీల్ ఉండదు. మేబీ ఎక్కడన్నా బ్లాక్ బీడ్స్లో కొంచెం ఇక్కడ ఉంది చూసారు, బీడు కొంచెం కిందకి జరిగింది అంటే
ఎక్కడన్నా కొద్దిగా తీగ కూడా కనిపించొచ్చండి. తీగ కూడా కనిపించొచ్చు. సో, ఈచ్ అండ్ ఎవ్రీ మనకి పీస్‌లో ఉన్నటువంటిది క్లియర్‌గా చెప్తున్నానండి. సో, మీకు లాస్ట్ హ్యాంగింగ్ వరకు 20 ఇంచెస్ ఉంది. సో, చాలా బాగుంది పీస్ అయితే. ఓన్లీ 155 ప్లస్ షిప్పింగ్ అండి. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి బ్యూటిఫుల్ చంద్రహారం చైన్ అండి. 2 లైన్స్‌లో చంద్రహారం చైన్ వచ్చేస్తుంది. ఫినిషింగ్ వైస్‌లో మనకి మంచి మ్యాట్ గోల్డ్ లుక్ అయితే వచ్చేస్తుందండి. లెంత్ వైజ్ 19, 20 ఇంచెస్ ఆఫ్ లెంత్ ఉంటుంది. సో, చివర మనకి ఇట్లా ఎస్ హుక్ అయితే వచ్చేస్తుందండి. 2 లైన్స్‌లో మనకి చంద్రహారం చాలా మంచి షైనింగ్ అయితే ఉంది. సో, లాకెట్స్ కూడా హిట్ లాకెట్స్ అండి. ఇవి అయితే ఏ ఐటెమ్‌కి మనం అలా లైక్ ఏ ఐటెమ్‌కి వచ్చినా కూడా చాలా ఫాస్ట్‌గా సోల్డ్ అవుట్ అవుతదండి. ఎందుకంటే లుక్ చాలా బాగుంటుంది. అండ్ యాజ్ యూజువల్‌గా ఎప్పుడు చెప్పేదేనండి, మనకి గుట్టి పూసలకి చుట్టిన తీగ మాత్రం ఎంత కాస్ట్లీ ఐటమ్ అయినా సరే తీగ కొంచెం డెలికేటెడ్‌గా ఉండడం వల్ల చుట్టినప్పుడే కొంచెం ప్లేటింగ్ రిమూవ్ అయినట్టుగా కనిపించొచ్చండి అక్కడక్కడ. అది కూడా నేను క్లియర్‌గా చూపిస్తున్నాను. మ్యాక్సిమం మనం బాగా జూమ్‌గా చూస్తేనే అర్థమవుతుంది. 4 కలర్స్ కూడా అల్టిమేట్ కలర్స్ అండి. ఇందులోంచి మీరు ఏది పిక్ చేసుకున్నా కూడా ఈచ్ 155 ప్లస్ షిప్పింగ్ అండి. సో, కావాలి అంటే ఇలా స్క్రీన్ షాట్ పెట్టేసేయండి. ఓన్లీ ఈచ్ 155 ప్లస్ షిప్పింగ్. ఐటమ్ ఒకసారి క్లియర్‌గా చూపిస్తాను. సో, మనకిక్కడ లాకెట్ ఇచ్చేసారండి. లాకెట్‌కి హ్యాంగింగ్‌లో బీడ్స్ వచ్చేసింది. సో, మనకిక్కడ సైడ్ బై సైడ్ పర్ల్‌కి ఒక రింగ్ అనేది టై చేశారండి. ఆ రింగ్ నుంచి ఇట్లా 2 లైన్స్ వస్తది మనకి. లైన్స్ కూడా మూమెంట్ ఉంటుంది. సో, మనం అడ్జస్ట్ చేసేసుకోవచ్చు. ఇట్లా పక్కకి జరిపాము అంటే ఈక్వల్‌గా వచ్చేస్తది. చూపిస్తాను. సో, ఇలా ఈక్వల్ అయిపోతుందండి. చైన్ మూమెంట్ కూడా ఉంటుంది మనకి. సో, చివర్లో ఇలా పట్టుకుంటే ఈక్వల్ అయిపోతది. సో, మనకి ఇలా ఎస్ హుక్ కూడా వచ్చేస్తదండి. ఇక్కడ రింగ్ ఉంటుంది. సో, ఇదిగోండి రింగులోంచి హుక్ జారిందంతే. క్లియర్ కదా! రింగులోంచి హుక్ జారిందండి అంతే. సో, పీస్ అయితే మాత్రం చాలా బాగుంది. చాలా మంచి పార్టీ వేర్ లుక్ లాగా వచ్చేసింది. చైన్ కూడా చాలా బాగుందండి. మంచి షైనింగ్ తోటి ఉన్న కలర్స్ అన్నీ ఒకసారి క్లియర్‌గా చూపిస్తాను. 4 కలర్స్ కూడా చాలా బాగుందండి. ఈ ఐటెంలో మనం స్పెసిఫిక్‌గా అండ్ క్లియర్‌గా అబ్జర్వ్ చేస్తే మనకి స్టోన్స్ అన్నీ కూడా గమ్ పెట్టి స్టిక్ చేస్తారు కదండీ! ఆ గమ్ అయితే మనకు తెలుస్తుంది స్టిక్ చేసినట్లుగా. సో, ఓన్లీ 155 ప్లస్ షిప్పింగ్ అండి. ప్రతి ఐటెం దగ్గర కూడా నేను క్లియర్‌గా వాయిస్ ఇస్తున్నానండి. స్కిప్ చేయొద్దు. మీకు ఏదైనా ఐటెం నచ్చితే క్లియర్‌గా వాయిస్ అనేది విని అయితే ఆర్డర్స్ ప్లేస్ చేసేసేయండి. మేజర్ ఇష్యూస్ అయితే మాత్రం ఎవ్వరికీ కూడా రీచ్ అవ్వదండి. అండ్ నెక్స్ట్ వచ్చేప్పటికి బ్యూటిఫుల్ చైన్ ప్యాటర్న్ అండి. సో, ఈ టైప్ ఆఫ్ ఐటమ్ మనం లాస్ట్ చాలా సార్లు అయితే సేల్ చేసేసామండి. చాలా మంచి రెస్పాన్స్ ఉంది. సో, మంచిగా గోల్డ్ ఫినిషింగ్ లైక్ చేసే వాళ్ళు పీస్ మిస్ చేయొద్దండి. ఇక్కడ స్పెషల్ ఎడిషనల్‌గా ఇక్కడ చైన్ ఇచ్చారు. సో, చైన్‌తో కూడా చాలా బాగుందండి లుక్. ఎప్పుడు కూడా ఇదే లావ్ చైన్ ఉంది చూసారా, ఆ చైనే కంటిన్యూ అయ్యేది. సో, ఇప్పుడు మనకి కొంచెం అడిషనల్‌గా ఇట్లా చైన్ ప్యాటర్న్ కూడా ఇచ్చారు. చాలా చాలా బాగుంది ఐటమ్ అయితే మాత్రం. లెంత్ ఎంతుంది అనేది చూపిస్తాను. సో, ఈ ఐటమ్ కావాలి అంటే ఇలా స్క్రీన్ షాట్ పెట్టేసేయండి. 185 ప్లస్ షిప్పింగ్ అండి. ఓన్లీ 185 ప్లస్ షిప్పింగ్. సో, మీకు ఓవరాల్‌గా లాస్ట్ పర్ల్ హ్యాంగింగ్ వరకు టోటల్ లెంత్ 20 ఇంచెస్ ఆఫ్ లెంత్ ఉందండి. ఐటమ్ చాలా 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 బాగుంది. మంచి గోల్డ్ ఫినిషింగ్ లైక్ చేసేవాళ్ళు అస్సలు మిస్ చేసుకోవద్దండి. చాలా మంచి లుక్ అయితే ఉంది. ఓన్లీ 185. నెక్స్ట్ వచ్చేటప్పటికి బ్యూటిఫుల్ మినీ సెట్ అండి. సో, మినీ సెట్‌లో కూడా మంచి గోల్డ్ ఫినిషింగ్‌లో డాలర్ అయితే మాత్రం ఫుల్ ఆఫ్ స్టోన్ తోటి వచ్చేస్తుందండి. మనం ఇచ్చిన ప్రైస్‌కి ఈవెన్ ఇయర్ రింగ్స్ అయినా సరే ఆ ప్రైస్ ఉంటుందండి. సో, అంత మంచి బెస్ట్ ప్రైస్‌కి పెట్టాము. ఓన్లీ 299 అండి. బ్యూటిఫుల్ మినీ సెట్ అండి. సో, నెక్ మెజర్‌ని బట్టి ఇది మనకి చోకర్ లెంత్ ఉంటుందా, మినీ లెంత్ ఉంటుందా అనేది డిపెండ్ అయ్యి ఉంటుంది. ఒకసారి క్లియర్‌గా చూపిస్తాను. సో, కావాలి అంటే విత్ ప్రైస్ స్క్రీన్ షాట్ పెట్టేసేయండి. ఈవెన్ ఇయర్ రింగ్స్ అయినా సరే డెఫినెట్‌గా మనం పెట్టిన కాస్ట్ ఉంటుందండి. ఎందుకోసము అంటే చూడండి, ఆల్మోస్ట్ 3-4 ఫింగర్స్ ఫుల్‌ఫిల్‌గా ఉంది. సో, ఈ మూవ్‌మెంట్ వచ్చేటప్పటికి సైడ్ మూవ్‌మెంట్ ఉంటుంది కానీ బ్యాక్ మూవ్‌మెంట్ అయితే ఉండదండి. ఓవరాల్‌గా చూస్తే మనకు స్టేబుల్‌గా ఉన్నట్టుగా అనిపిస్తుంది. బ్యాక్ సైడ్ ఇట్లా పుషర్స్ వస్తాయి. మేబీ పుషర్స్ బెండ్ అయినట్టు ఉండొచ్చండి. బట్ అలా అని చెప్పేసేసి మీకు బ్రేక్ అట్లా ఏం అవ్వదు. కేర్‌ఫుల్‌గా మీరు ఫింగర్ బేస్ చేసుకొని క్లియర్ చేసేసుకోవచ్చు. మ్యాక్స్ అయితే ఇక్కడ నుంచే మీకు క్లియర్ అయ్యి వస్తుంది. బట్ కొరియర్‌లో ఏదన్నా కొద్దిగా బెండ్ అయినట్టున్నా మీకు ఓకే అంటే ఆర్డర్ ప్లేస్ చేయండి.
సో మీకు లాకెట్ కూడా వీ షేప్ లాగా వచ్చిన స్టిఫ్గా ఏముండదండి, ఫ్లెక్సిబుల్ ఉంటుంది, స్టిఫ్గా ఏముండదు. సైడ్ బై సైడ్ నాను పట్టి వచ్చేస్తుంది. బ్యాక్ సైడ్ అంతా లింక్స్ వచ్చి ఇట్లా సైడ్ హుక్ వస్తుంది. పీస్ మాత్రం చాలా చాలా ఎక్సలెంట్గా ఉంది. బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను. మేబీ బ్యాక్ సైడ్లో మాత్రం ఎక్కడన్నా ప్లేటింగ్ రిమూవ్ అయినట్టు ఉంటే ఉండొచ్చండి. సో ఇది కూడా స్టాక్ క్లియర్ ప్రైస్ అనమాట ఈ ఐటము. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి 2 లైన్స్లో బ్లాక్ బీడ్ అండి. 2 లైన్స్లో కూడా ఇట్లా మంచి మ్యాట్ లాకెట్ తోటి వచ్చేసింది బ్లాక్ బీడ్. సో మనం ఇది ఈవెన్ 120, 125, 130 ఆ ప్రైస్ రేంజ్లో అయినా సేల్ చేయాలండి. బట్ ఇందులో ఒక చిన్న ఇష్యూ ఉంది. సో అందుకోసము మనం ఇస్తున్న బెస్ట్ ప్రైస్ 99 రూపీస్ ఓన్లీ అండి. మంచి మ్యాట్ లాకెట్ వచ్చేసింది. అండ్ మీకు హ్యాంగింగ్ కూడా ఇచ్చేసారు. లెంత్ కూడా డెఫినెట్గా 19-20 ఇంచెస్ ఆఫ్ లెంత్ అయితే ఉంటుందండి. ఓన్లీ 99 రూపీస్. ఆ లిటిల్ ఇష్యూ ఏంటి అంటే మేబీ మనం పట్టుకున్నప్పుడు బ్లాక్ బీడ్ కొద్దిగా అనీవెన్ అనిపించవచ్చండి. పట్టుకున్నప్పుడు డెఫినెట్గా అనీవెన్ అనిపించవచ్చు. వేర్ చేస్తే మ్యాక్స్ ఆ ఫీల్ ఉండదు. ఎక్కడన్నా 2 బీడ్స్ దగ్గరకు వచ్చి కొద్దిగా తీగ కనిపించవచ్చు. ఆల్రెడీ మెన్షన్ చేశాను కదండి. సో వెండర్స్ దగ్గర నుంచి ఏంటంటే ఇట్లా చిన్న చిన్న మైనర్ కనిపించిన ఇష్యూస్ కూడా ప్రాపర్గా చెక్ చేసి అయితే మన దగ్గరికి రీచ్ అవ్వదండి. మనం ఆర్డర్ ప్లేస్ చేసామా మనకి స్టాక్ రీచ్ అయిందా అన్నట్లే ఉంటుంది. ఇష్యూస్ కూడా వాళ్ళు కన్సిడర్ చేయరనమాట. బట్ మన దగ్గరికి రీచ్ అయ్యాక వీడియో బిఫోర్ మనం అన్ని ఐటమ్స్ ఒకసారి వీడియో కోసం ప్రిపేర్ చేసే సింగిల్ పీసెస్ అన్నీ ఒకసారి చూస్తామండి. సో చూసినప్పుడు రఫ్గా మనకి ఏదైనా ఇష్యూ కనిపిస్తే అది క్లియర్గా వీడియోలో వాయిస్ ఇచ్చే అప్లోడ్ చేస్తాము. సో వాయిస్ అయితే స్కిప్ చేయొద్దు ఎవరు కూడా. హుక్ దగ్గర కూడా ఇలా ఉంటుంది. చాలా మంచి ప్రైస్ అండి, చాలా అంటే చాలా మంచి ప్రైజు. 99 రూపీస్ ఓన్లీ. అండ్ నెక్స్ట్ వచ్చేప్పటికి బ్యూటిఫుల్ లాకెట్ విత్ ఇయర్ రింగ్స్ అండి. లాకెట్ కూడా మనకి పీకాక్లోనే చాలా మంచి స్టైల్గా వచ్చేసింది. సో బ్యాక్ సైడ్ డీ హుక్ ఉండదండి. సో ఇక్కడ రింగ్స్ వచ్చేస్తుంది అనమాట. నేను ఒకసారి క్లియర్గా చూపిస్తాను. ఇయర్ రింగ్స్ కూడా మనకి లాకెట్కి రిలేటెడ్గా చాలా ఎక్సలెంట్గా ఉంది. టోటల్ సెట్ వచ్చేటప్పటికి మీకు ఓన్లీ 209 అండి. లాకెట్ విత్ ఇయర్ రింగ్స్ ఓన్లీ 209. మీకు ఈవెన్ ఈ ఫుల్ స్టోన్ అండ్ ఫిక్స్డ్ పాల్తో వచ్చినటువంటి ఇయర్ రింగ్స్ తీసుకోవాలి అన్నా కూడా 150 వరకు అయినా జరగచ్చు అండి. ఇంకా లాకెట్ అయినా సరే డెఫినెట్గా అంత ప్రైస్ ఉండొచ్చు. సో మనం టోటల్ లాకెట్ విత్ ఇయర్ రింగ్స్ ఇస్తున్న ప్రైస్ 209 ప్లస్ షిప్పింగ్ అండి. క్లియర్ అనే అనుకుంటున్నాను. సో కావాలి అంటే ఇలా స్క్రీన్ షాట్ పెట్టేసేయండి విత్ ప్రైజు. ఒకసారి ఐటమ్ అయితే క్లియర్గా చూపిస్తాను. మనకి స్టడ్స్ కూడా చూడండి ఫిక్స్డ్ పాల్తో ఇచ్చేసారు. ఇట్లా ఫిక్స్డ్ పాల్ వచ్చేస్తుంది. ఇయర్ రింగ్ మొత్తం ఇట్లా స్టోన్ వచ్చేస్తుందండి మనకి. అండ్ బ్యాక్ సైడ్ కూడా పుషర్ బ్యాక్ వచ్చేస్తుంది. బ్యాక్ సైడ్ కూడా క్లియర్ కదా. ఐటమ్ అయితే మాత్రం చాలా బాగుందండి. మంచి గోల్డ్ ఫినిషింగ్లో ఫుల్ ఆఫ్ స్టోన్స్ అయితే వచ్చేస్తుంది. ఇదిగోండి లాకెట్ కూడా ఇలా వచ్చేస్తుంది. లాకెట్ కూడా చూడండి ఫుల్ ఆఫ్ స్టోన్ వచ్చేసింది. కింద మొత్తం ఇట్లా ఫిక్స్డ్ పాల్ వచ్చేసింది. మనం టై చేసుకోవాల్సింది సైడ్ బై సైడ్ రింగ్స్ ఉంది అని చెప్పాను కదండి. ఇవి మనకి బ్యాక్ హుక్ కాకుండా ఇట్లా సైడ్ రింగ్స్ వచ్చేసింది. సో చాలా బాగుంది ఐటమ్ అయితే మాత్రం. ఓన్లీ 209 ప్లస్ షిప్పింగ్. చూడండి ఇక్కడ స్టడ్లో ఒకదానికి తీగకి ఇట్లా మనకి బటన్ లాగా కనిపిస్తుంది. కొన్నిటికి చిన్నగా ఉంది. నేను మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్స్ అన్నాను కదండి. సో ఇలా అనమాట. ఏదన్నా ఉంటే ఉండిండొచ్చు. మనకి పాల్కి చుట్టిన తీగ మాత్రం ఈ ఫినిషింగ్కి మ్యాచ్ అవ్వదండి. కొద్దిగా డిఫరెంట్ అయితే ఉంటుంది. సో అది కూడా మీకు క్లియర్గా చూపిస్తున్నాను చూడండి. సెట్ మాత్రం చాలా 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 బాగుంది. ఈ ఐటమ్కి నాకు కనిపించినంత వరకు చెప్పానండి. మేబీ ఏదైనా తెలియని కొంచెం ఏదన్నా రీచ్ అయినా కూడా ఓకే అంటే ఆర్డర్ ప్లేస్ చేయండి. మీరు జస్ట్ ఇక్కడ ఇది మాత్రమే ఉంది అన్నారు, బట్ ఇటువైపు ఇది రీచ్ అయింది ఇట్లా అయితే ఏమీ చెప్పొద్దండి. ఎందుకోసము అంటే మనం క్లియర్గా చెప్తున్నాము. మేబీ ఏదన్నా ఉండొచ్చేమో అండి అని చెప్పేసి. సో మేజర్గా అయితే రీచ్ అవ్వదు. ఇక్కడ కూడా చూడండి బిగ్ స్టోన్ చుట్టూ ఉన్న గోల్డ్ ప్లేటింగ్ కొద్దిగా డిస్టర్బ్డ్గా ఉంది మనకి ప్లేటింగ్ అనేది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి సింగిల్ లైన్లో బ్యూటిఫుల్ మాల అండి. సో మనకి ఇట్లా లుక్ బై మొత్తం మొనాలిసా బీడ్ లాగా వచ్చేస్తుంది. బట్ షైనింగ్ అనేది చాలా చాలా బాగుందండి. షైనింగ్ చాలా చాలా బాగుంది. మాల మొత్తం గోల్డ్ బాల్స్ వచ్చేసింది. అక్కడక్కడ బిగ్ బాల్ కూడా ఇచ్చేశారు. అండ్ లాకెట్ వచ్చేటప్పటికి మంచి గోల్డ్ ఫినిషింగ్ అండి. కొద్దిగా బిగ్ సైజే ఉంటుంది, స్మాల్ సైజ్ అయితే కాదు. మంచి గోల్డ్ ఫినిషింగ్లో డాలర్స్ వచ్చేస్తుందండి. టోటల్ మాల విత్ డాలర్ వచ్చేటప్పటికి ఓన్లీ 139 రూపీస్ అండి.
ఓన్లీ 139 ప్లస్ షిప్పింగ్. సో కావాలి అంటే ఇలా స్క్రీన్ షాట్ పెట్టేసేయండి. మీకు బీడ్స్ కలర్ చాయిస్ అనేది మీదండి. సో మీకు ఏ కలర్ కావాలి అంటే ఆ కలర్ టిక్ చేయండి. బట్ లాకెట్స్ అనేవి మిక్సింగ్లో డిఫరెంట్ ప్యాటర్న్ వస్తుందండి. టిక్ చేసి సేమ్ ఇదే లాకెట్ కావాలి అంటే నేను అవైలబిలిటీ చెప్పలేనండి. ఎందుకోసము అంటే ఈజీగా ఈ టైప్ ఆఫ్ ఐటమ్ మనం పెట్టిన ప్రైస్ కంటే 30-40 రూపీస్ అబోవ్ అయినా జరగొచ్చండి. సో మనం ఇస్తున్న ప్రైస్కి ఎంత లెస్ మార్జినో చూడండి. అలా సేల్ చేస్తే ఎంత మార్జిన్ వస్తుందో చూడండి. సో అందుకోసము కలర్ అయితే మీ చాయిసేనండి. ఇది టమాటా రెడ్ కలర్ లాగా ఉంది. బట్ ఈ 2 కలర్స్ అంతా ఎగ్జాక్ట్గా నేను చెప్పలేను. లైక్ ఇది కొంచెం నియర్లీ ఆరెంజ్ లాగా కూడా అనిపిస్తుంది. సో 3 కలర్స్ కూడా చాలా మంచి షైనింగ్ ఉందండి. ఈచ్ ఓన్లీ 139 ప్లస్ షిప్పింగ్ అండి. ఈచ్ ఓన్లీ 139 ప్లస్ షిప్పింగ్. సో కావాలి అంటే విత్ ప్రైస్ స్క్రీన్ షాట్ పెట్టేసేయండి. ఏ కలర్ బీడ్ కావాలి అనేది ఆ కలర్ బీడ్ టిక్ చేసి సెండ్ చేయండి. సో క్లియర్గా చూపిస్తున్నాను. సో డాలర్స్ అన్నీ కూడా స్మాల్ డాలర్స్ అయితే కాదండి, కొద్దిగా బిగ్ సైజే వస్తుంది. సో షైనింగ్ చాలా బాగుందండి. డార్క్ ఆరెంజ్ కాకుండా మనకి కొంచెం మిక్స్డ్ ఆరెంజ్ లైక్ ఆ షేడ్కి నియర్లీ అనమాట. సో ఎగ్జాక్ట్గా నేను కలర్ అయితే మాత్రం మెన్షన్ చేయలేకపోవచ్చు. బట్ మీకు వీడియోలో క్లియర్ అనే అనుకుంటున్నాను. ఏ కలర్కి ఆ కలరే చాలా 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 ఎక్సలెంట్గా ఉందండి. సో అన్ని కలర్స్ కూడా చాలా బాగున్నాయి. లాకెట్స్ కూడా అన్నీ మంచి గోల్డ్ ఫినిషింగ్ వచ్చేస్తుంది. మీరు ఏదైనా పిక్ చేసుకోండి. 139 ఓన్లీ అండి. ప్లస్ షిప్పింగ్ అనేది తప్పకుండా యాడ్ అవుతుందండి. ఫ్రీ షిప్పింగ్ అయితే ఉండదు. ఒకే షిప్పింగ్లో 4-5 ఐటమ్స్ అయినా తీసుకోవచ్చు. ఏపీ ఆర్ తెలంగాణ మీకు ఫ్రమ్ డిటీడీసీ 60 రూపీస్ అండి. పోస్ట్ కూడా మనం నార్మల్ పోస్ట్ అయితే ఎవరికి కూడా సెండ్ చేయము. ఓన్లీ స్పీడ్ పోస్ట్ వేస్తామండి సేమ్ షిప్పింగ్లో. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి బ్యూటిఫుల్ రాణి హారం అండి. సో లాస్ట్ టైం మనం మ్యాట్ గోల్డ్లో చూపించాం కదా. సో ఇప్పుడు గోల్డ్ ఫినిషింగ్లో అండి. లాస్ట్ టైం మ్యాట్ చూపించినప్పుడు గోల్డ్ ఫినిషింగ్లో తీసుకురండి అని చాలా ఎంక్వైరీస్ వచ్చింది. సో అందుకోసము గోల్డ్ ఫినిషింగ్లో తెప్పించామండి. కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్లో కావాలి అన్నారు. సో అందుకోసము ఈ ప్రైస్లో తెప్పించాము. ప్రైస్ ఎంత అనేది చెప్తాను. మనకి మరీ బిగ్ సైజ్ కాదండి, అలా అని స్మాల్ సైజ్ అయితే కాదు. కొద్దిగా మీడియం సైజులోనే ఉన్నా కూడా డబల్ లాకెట్ వచ్చేసిందండి. మంచి గోల్డ్ ఫినిషింగ్లో మీడియం సైజులో డబల్ లాకెట్ వచ్చేసింది. సో ఇక్కడ మనకి ఈచ్ సైడ్ కూడా 4 లైన్స్తో మేక్ చేశారండి. బట్ ఇక్కడ ఏంటి అంటే వాళ్ళు గట్టిగా టై చేయకపోవడం వల్ల, ఇక్కడ వాళ్ళు గట్టిగా లాగి ముడి వేయకపోవడం వల్ల మాల అనేది అనీవెన్ అనిపిస్తుందండి. సో వేర్ చేస్తే కూడా కొద్దిగా ఆ డిఫరెన్సెస్ తెలియచ్చు. డెఫినెట్గా ఆ డిఫరెన్స్ అనేది తెలియచ్చు. బట్ మనం ఇస్తున్న ప్రైస్ అండి. ఈవెన్ ఈ లాకెట్ తీసుకోవాలి అన్నా కూడా మనకు ఒక 200 కాస్ట్ అయినా అట్లీస్ట్ ఉంటుందండి. సో ఈచ్ లైన్ ఎంత ఉంటుంది అనేది ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకోండి. ఒక పీస్ మేకింగ్ చేయాలి అంటే ఎంత ఛార్జ్ అవుతుందో చూడండి. ఇక్కడ హుక్ దగ్గర ఉన్న రింగ్స్ కూడా ఎలా ఇచ్చారు అంటే కట్ రింగ్సే ఇచ్చేసారు. విత్ రింగ్స్ అండ్ విత్ లాకెట్ మనకి 25 ఇంచెస్ షూర్గా ఉందండి. లెంత్ ఎంత హైలైటో చూడండి. విత్ లింక్స్ అండ్ లాస్ట్ హ్యాంగింగ్ వరకు 25 ఇంచెస్ ఆఫ్ లెంత్ ఉందండి. గోల్డ్ ఫినిషింగ్లో కూడా చాలా బాగుంది లాకెట్ అనేది చాలా 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 బాగుందండి. ఇందులో కలర్స్ కూడా వచ్చింది. అండ్ యాజ్ యూజువల్గా లాకెట్స్ అనేవి డిఫరెంట్ ప్యాటర్న్స్ వస్తాయి. ఏ ప్యాటర్న్ అయినా సరే మనకు మంచిగా ఇట్లా డబల్ లాకెట్తోనే వస్తుంది. రెడ్ ఉంది, మెరూన్ ఉంది, బ్లాక్ ఉంది, గ్రీన్ అండ్ పింక్ ఉంది, గ్రీన్ అండ్ రెడ్ ఉంది. ఉన్న కలర్స్ వరకు చూపిస్తానండి. కలర్స్ అన్నీ కూడా చాలా లిమిటెడే ఉన్నాయి. బట్ ఇలా పట్టుకున్నప్పుడు మాత్రం అనీవెన్ తెలుస్తుంది, వేర్ చేసినా కూడా తెలుస్తుంది. సో మనం ఇస్తున్న బెస్ట్ ప్రైస్ 250 రూపీస్ అండి. చెప్పాను కదండి మీకు లాకెట్ డెఫినెట్గా 200 అయినా కాస్ట్ ఉంటుంది అని చెప్పేసి. ఇంకా మాల కాస్ట్, మేకింగ్ కాస్ట్ ఇట్లా మీరు ఎలా వేసుకున్నా కూడా డెఫినెట్గా ఒక 50-80 రూపీస్ లెస్కే పెడుతున్నట్లండి మనము. ఈచ్ 250 ప్లస్ షిప్పింగ్. ఇంకా రిమైన్ కలర్స్ కూడా చూపిస్తాను. మీరు ఏ కలర్ అయినా పిక్ చేసుకోండి. లాకెట్స్ అయితే మాత్రం ప్యాటర్న్స్ మోడల్ కొద్దిగా మారచ్చు. డెఫినెట్గా ప్రతి డాలర్ ఇట్లా డబల్ డాలర్ లానే ఉంటుంది. ఈచ్ పీస్ 250 ప్లస్ షిప్పింగ్. అండ్ ఇంకొకటి వచ్చేటప్పటికి మీకు హాఫ్ వరకు ఇట్లా రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ వస్తుందండి. హాఫ్ వరకు ఇట్లా రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్, రిమైన్ హాఫ్ ఇట్లా ప్లెయిన్ గ్రీన్ కాంబినేషన్ వచ్చేసింది. యాజ్ యూజువల్గా
మీకు బిఫోర్ పీస్కి చెప్పినట్టే సేమ్ లెంత్, సేమ్ అనీవెన్ ఉంటుంది. వేర్ చేస్తే మ్యాక్స్ ఆ ఫీల్ ఉండకపోవచ్చు, తెలియకపోవచ్చు అండి. ఉండదని షూర్గా అయితే చెప్పలేను. ఇది సెకండ్ కలర్. అండ్ ఇంకా కలర్ చూపిస్తాను. ఇప్పటి వరకు 3 కలర్స్ చూపించాను కదండి. 3 కలర్స్ కూడా డాలర్స్ చూడండి ఎంత హైలైట్గా ఉందో. మ్యాక్స్ కొంచెం రీసేల్ చేసుకొని మేకింగ్ ఐడియా ఉన్న వాళ్ళు ఈజీగా తీసేసుకోవచ్చు అండి. మీరు ఈ లైన్స్ అనేవి ఈజీగా క్లియర్ చేసుకోవచ్చు. టైట్ చేసుకొని ముడి అనేది మీరు క్లియర్గా వేసుకోవచ్చు. ఎందుకోసం అంటే మనకి మేకింగ్ రాదు కాబట్టి ఈ ప్రైస్కి పెట్టడము. మేకింగ్ ఐడియా ఉన్నవాళ్ళు, లేదు అంటే ఇలా ఉన్నా పర్లేదు అని అనుకునే వాళ్ళు డెఫినెట్గా అయితే ఆర్డర్ ప్లేస్ చేయండి. ఇక్కడ వచ్చేటప్పటికి హాఫ్ గ్రీన్ అండ్ హాఫ్ పింక్ కాంబినేషన్, రిమైన్ హాఫ్ గ్రీన్ కాంబినేషన్. ఓవరాల్గా 3 డిఫరెన్సెస్ చూపించాను. ఫస్ట్ చూపించింది రెడ్ కలర్ అండి, కంప్లీట్ రెడ్ కలరు. సో ఇది కంప్లీట్ మెరూన్ కలరు. సో రెడ్ ఉంది, మెరూన్ ఉంది, గ్రీన్ అండ్ రెడ్ ఉంది, గ్రీన్ అండ్ పింక్ ఉంది. సో ఇదొక కలరు. అన్నీ కూడా చాలా లిమిటెడ్ ఉన్నాయండి. జస్ట్ కలర్కి 2 or 3 పీసెస్. బ్లాక్ మాత్రం మీకు కొంచెం ఎక్కువ స్టాక్ ఉందండి. బ్లాక్ మాత్రం కొద్దిగా ఎక్కువ స్టాక్ అయితే ఉంది. వీళ్ళు ఇక్కడ కాస్త ఇక్కడ థ్రెడ్ అనేది వాళ్ళు టైట్ చేయకపోవడం వలనే ఈ అనీవెన్ అనేది వచ్చిందండి. జస్ట్ ఈచ్ 250 రూపీస్. ఓన్లీ మీరు ఏ కలర్ అయినా పిక్ చేసుకోండి, 250 రూపీస్. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ అండి, చాలా క్యూట్గా ఉన్నాయి. మరీ బిగ్ సైజ్ అయితే కాదు, స్మాల్ సైజ్ టు మీడియం సైజ్ అన్నట్లు. మీడియం సైజ్ కూడా కొద్దిగా తక్కువే ఉంటుంది. స్క్రూ బ్యాక్ తోటి వస్తుంది. చూడండి ఎంత బాగుందో మోడల్. ఓన్లీ 59 రూపీస్ అండి. సో మనకి మంచిగా పీకాక్ డిజైన్ వచ్చేసింది. హ్యాంగింగ్ కూడా చాలా క్యూట్గా ఇచ్చేసారు. పెయిర్ 59 ఓన్లీ అండి, 59 ప్లస్ షిప్పింగ్. సో క్లియర్గా చూపిస్తున్నాను చూడండి. ఇవి 3 కూడా మనకి ఒకే హ్యాంగ్ లాగా హ్యాంగ్ అవుతాయి. 3 విడివిడిగా ఏం హ్యాంగ్ అవ్వదండి. బ్యాక్ సైడ్ ఇలా స్క్రూ బ్యాక్ వచ్చేస్తుంది. మీకు స్క్రూ కొద్దిగా లోపలికి వెళ్ళనట్టు ఉన్నా కూడా ఫిట్గానే ఉంటుంది. కంప్లీట్గా కొన్ని వెళ్తాయి, కంప్లీట్గా కొన్ని వెళ్ళకపోవచ్చు. చాలా క్యూట్గా ఉందండి. పీస్ అయితే మాత్రం చాలా చాలా ఎక్సలెంట్గా ఉంది. 59 రూపీస్ ఓన్లీ అండి, ప్లస్ షిప్పింగ్. అండ్ నెక్స్ట్ వచ్చేప్పటికి బ్యూటిఫుల్ నెక్లెస్ అండి. సో మనకి గోల్డ్ ఫినిషింగ్లో వచ్చేస్తుంది. మరీ నార్మల్ ఐటమ్ అయితే కాదండి. మీకు ఫినిషింగ్ వైజ్డ్, లుక్ వైజ్డ్ చాలా బాగుంటుంది. క్వాలిటీ కూడా మనం యూస్ చేసేదాన్ని బట్టి చాలా బాగుంటుంది. ఫార్మింగ్ ఐటమ్ అని కూడా అంటారు. సో లాస్ట్ టైం మనము ఓన్లీ ప్లెయిన్ చూపించినప్పుడు చాలామంది రీస్టాక్ చేయించమని ఎంక్వైరీస్ అయితే వచ్చిందండి. బట్ ఓన్లీ ప్లెయిన్ గోల్డ్ అయితే స్టాక్ లేదండి. సో రావడానికి కూడా చాలా టైం పడుతుంది అని చెప్పారు వెండర్స్. సో ఎనామిల్ ఉంది అని చెప్పారండి. గోల్డ్ ఫినిషింగ్కి, అదే ఫుల్ గోల్డ్కి ఇట్లా ఎనామిల్ పీస్కి డెఫినెట్గా 30 రూపీస్ డిఫరెన్స్ అయితే ఉందండి. సో అయినా కూడా మనం ఇస్తున్న ప్రైజు సేమ్ ప్రైజ్ అండి, 299. ఎందుకోసము అంటే బాగా డీప్గా అబ్జర్వ్ చేస్తే మనకి ఎక్కడన్నా ఈ ఎనామిల్ కోట్ అనేది స్టిక్ అవ్వకపోవడము, బాగా డీప్గా చూస్తే మనకి ప్లేటింగ్ అనేది ఎక్కడన్నా కొద్దిగా లైక్ కొద్దిగా డార్క్ ప్లేటింగ్ లాగా అనిపించడము, అలాంటి ఇష్యూస్ అయితే ఉంటుందండి డెఫినెట్గా. సో కవర్లో అంతే ఉంచడం వల్ల మేబీ ఎక్కడన్నా కవర్ తగిలిన చోట కొద్దిగా ప్లేటింగ్ కూడా మనకి రిమూవ్ అయినట్టు అనిపించవచ్చు. డెఫినెట్గా ఈ ఐటమ్ అయినా సరే మనం 350, 330 అయినా సేల్ చేయాలి. సో సేమ్ ప్రైస్కి అయితే పెట్టేస్తున్నానండి. సో లాంగ్ బై అయితే మ్యాక్స్ మీకు అదే అర్థం అవ్వదు. ఇక్కడ ఎనామిల్ వచ్చేటప్పటికి మీకు బ్లాక్ కూడా యాడ్ అయిందండి. బ్లాక్ ఎనామిల్ కూడా స్టిక్ చేశారు. సో అదే బ్లాక్ ఎనామిల్ లాకెట్లో కూడా ఇచ్చేశారు. సో లాంగ్ బై అయితే చాలా బాగుందండి. షైనింగ్ వైజ్డ్ మంచి గోల్డ్ ఫినిషింగ్ అండి. బ్రైట్ షైనింగ్లో మంచి గోల్డ్ ఫినిషింగ్ వచ్చేస్తుంది. సో ఇందులో డిఫరెంట్ మోడల్స్ ఉందండి. సో అందుకే నంబరింగ్తో చూపిస్తున్నాను. ఐటమ్ నెంబర్ 1 299 ప్లస్ షిప్పింగ్. వాయిస్ అయితే ఈ పీస్కి క్లియర్గా చూసారు కదండి. ఇంకా సేమ్ అన్నిటికీ ఇదే వాయిస్ అనుకోండి. సో ఇలాంటిది ఏమన్నా ఉండొచ్చు, డెఫినెట్గా ఉంటుందనే ఆర్డర్ ప్లేస్ చేయండి. మ్యాక్స్ రీచ్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. రీచ్ అయినా కూడా ఓకే అంటే ఆర్డర్ ప్లేస్ చేయండి. ఇందులో చూడండి మల్టీ ఎనామిల్తో పాటుగా బ్లాక్ ఎనామిల్ కూడా వచ్చింది. అది లాకెట్లో కూడా కంటిన్యూ అయింది. అండ్ ఇయర్ రింగ్స్ లుక్ కూడా ఇలా వచ్చేసింది.
వెండర్స్ నుంచే మాకు ప్లెయిన్కి ఎనామిల్కి 30 రూపీస్ డిఫరెన్స్ ప్రైస్తో వచ్చిందండి. బట్ మనం ఆ ప్రైస్ కూడా లెస్ చేసేసాము. ఎందుకోసం అంటే మీకు చెప్పాను కదండి, వెండర్స్ ఇంత క్లియర్గా పాయింట్ టు పాయింట్ చెక్ చేసి అయితే మనకి పంపించరు. మనం వీడియో షూట్ చేసే ముందుగా మనకి ఏదన్నా ఇలా కనిపించింది అంటే మనం వీడియోలోనే వాయిస్ ఇచ్చేసి అప్లోడ్ చేసేస్తాము. సో చాలా మంచి షైనింగ్ అయితే ఉందండి పీస్ మాత్రం. ఐటమ్ నెంబర్ 1. ఐటమ్ నెంబర్ 2. ఐటమ్ నెంబర్ 2 చూడండి. చైన్ కూడా ఇట్లా మనకి ప్లెయిన్గా కాకుండా చైన్ అండ్ రింగ్స్ వచ్చేసింది. ప్రతి పీస్లో కూడా మనకి బ్లాక్ ఎనామిల్ అయితే టచ్ అయిందండి. అది మోడల్ కోసం అలా టచ్ చేశారు. చాలా బాగుందండి. ఏ పీస్కి ఆ పీసే చాలా 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 ఎక్సలెంట్గా ఉంది. 299 ప్లస్ షిప్పింగ్. సో ఇయర్ రింగ్స్ లుక్ అయితే చూడండి. నెక్స్ట్ ఐటమ్ నెంబర్ 3 అండి. ఐటమ్ నెంబర్ 3 ఇయర్ రింగ్స్ లుక్ అయితే ఇలా వచ్చేసింది. సో ఇంకా క్లియర్గా చూపిస్తాను. సో ఐటమ్ నెంబర్ 3 కావాలి అంటే ఇలా స్క్రీన్ షాట్ పెట్టేసేయండి. ఓన్లీ 299 ప్లస్ షిప్పింగ్ అండి. ఒక స్పెషల్ పీస్ వేర్ చేసిన లుక్ అయితే ఉంటుంది. మీకు స్క్రూస్ అనేవి లోపలికి వెళ్ళకపోయినా కూడా టైట్నెస్ అయితే ఉంటుందండి. కొద్దిగా బయటకు ఉన్నా కూడా ఉండిండొచ్చు. సో ఇయర్ రింగ్స్ లుక్ అయితే ఇది. నెక్లెస్ లుక్ కూడా చూపిస్తాను. నెక్లెస్ లుక్ కూడా చూడండి. చాలా బాగున్నాయండి పీసెస్. ఆ ఎనామిల్ అనేది మనకి డెకరేటెడ్ పర్పస్ మీద యాడ్ చేసింది. బట్ ఆ ఎనామిల్ లుక్ ఎలా ఉంటుంది అనేది నేను కొంచెం క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. ఐటమ్ నెంబర్ 2 ఇందాక చూపిస్తూ స్టాప్ చేశాను కదండి. సో మళ్ళీ ఒకసారి క్లియర్గా చూపిస్తున్నాను. సో ఇయర్ రింగ్స్ లుక్ అయితే ఇలా వచ్చేసింది. స్క్రూ బ్యాక్, అన్నిటికీ కూడా స్క్రూ బ్యాకేనండి. వేటికి కూడా పుష్ బ్యాక్ అయితే రాదు. అన్నీ కూడా స్క్రూ బ్యాకే. మీకు పట్టి ఇది కూడా చూడండి ఫ్లెక్సిబుల్గానే ఉంది. సో పట్టి లుక్ ఇది. బ్లాక్ ఎనామిల్ అన్నంత మాత్రాన మీకు ఏదో డిఫరెంట్గా ఉంటుంది అనుకోకండి. మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తేనే తెలుస్తుంది. లేదు అంటే అదొక డిజైన్ లాగా అనిపిస్తుంది మనకి. అదొక డిజైన్ లాగా అనిపిస్తుంది. ఐటమ్ నెంబర్ 2. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇంకొక క్యూట్ ఇయర్ రింగ్స్ అండి. మనం ఇందాక చూపించిన దాని మీద సైజ్ ఇంకొంచెం చిన్నగా ఉంటుంది. బట్ లుక్ చాలా బాగుంది. స్క్రూ బ్యాక్ వచ్చేస్తుంది ఈ పీస్ కూడా. ఓన్లీ 49 రూపీస్ అండి. ఓన్లీ 49 రూపీస్. ఐటమ్ నెంబర్ 4 అండి. సో ఐటమ్ నెంబర్ 4 కావాలి అంటే ఇలా స్క్రీన్ షాట్ పెట్టేసేయండి. ఓన్లీ 299 ప్లస్ షిప్పింగ్. ఇయర్ రింగ్స్ లుక్ అయితే ఇలా వచ్చేసింది. నెక్లెస్ లుక్ అయితే ఇలా ఉంటుంది. ఈచ్ అండ్ ఎవ్రీ పీస్ కూడా మనం జూమ్గా చూస్తేనే ఏమన్నా కొద్దిగా కవర్ తాకి ఎక్కడన్నా ప్లేటింగ్ రిమూవ్ అయినట్టు ఉంటే కనిపించదండి. లాంగ్ బై అయితే మ్యాక్స్ అర్థం అవ్వకపోవచ్చు. చాలా బాగున్నాయి పీసెస్ లుక్ అయితే. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఐటమ్ నెంబర్ 5 అండి. మీకు ఫినిషింగ్ వైజ్డ్ మాత్రం మీకు వీడియోలో క్లియర్ ఉందో లేదో షైనింగ్ అయితే ఉంటుందండి. బ్రైట్ అండ్ షైన్ లుక్ అయితే ఉంటుంది. సో పీస్ లుక్ అయితే ఇది. ఈచ్ అండ్ ఎవ్రీ పీస్ కూడా చాలా మంచి షైనింగ్ ఉన్న గోల్డ్ ఫినిషింగ్ లుక్లో అయితే వచ్చేస్తుంది. ఐటమ్ నెంబర్ 5 299 ప్లస్ షిప్పింగ్. ఈ సైడ్స్ పట్టి దగ్గర మాత్రం కొద్దిగా డిఫరెంట్ అనిపిస్తుంది. ప్యాకెట్ తగిలి కొద్దిగా రిమూవ్ అయినట్లు. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఐటమ్ నెంబర్ 6 అండి. సో ఐటమ్ నెంబర్ 6 కావాలి అంటే ఇలా స్క్రీన్ షాట్ పెట్టేసేయండి. సో క్లియర్గా చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ మాత్రం ఒక రింగు దగ్గర కొద్దిగా డిఫరెంట్ లుక్ అయితే కనిపిస్తుంది. లాస్ట్ది ఉంది చూసారా, ఇక్కడ క్లియర్ అనే అనుకుంటున్నాను. సో ఇయర్ రింగ్స్ లుక్ అయితే ఇది.
మధ్యలో మనకి ఎనామిల్ టచ్ అయ్యి వచ్చింది. ఇంకా హ్యాండ్లో పెట్టుకొని చూపిస్తాను. ఐటమ్ నెంబర్ 7 అండి. సో ఐటమ్ నెంబర్ 7 కావాలి అంటే ఇలా స్క్రీన్ షాట్ పెట్టేసేయండి. లుక్ అయితే క్లియర్గా చూపిస్తున్నాను. ఓన్లీ 299 ప్లస్ షిప్పింగ్. లాస్ట్ వీడియోలో చూపించిన స్టోన్ బాల్ కూడా కట్టుతీగ ఐటమ్ స్టాక్ అవైలబుల్ ఉందండి. సో మీకు మొత్తం ఇట్లా స్టోన్ అంతా పింక్ అండ్ గ్రీన్ వచ్చేస్తుంది. సైడ్ బై సైడ్ గోల్డ్ క్యాప్ వచ్చేస్తుంది. ఈ మీ రిమైండ్ మొత్తం కట్టుతీగ విత్ క్రిస్టల్ అండి. మనకి బాల్ షైనింగ్కి తీగ షైనింగ్కి డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకోసము అంటే తీగ అనేది మనకి మంచి షైనింగ్లో ఉన్న గోల్డ్ తీగతో మేక్ చేసేసారు. బాల్ వైజ్డ్ మనకి కొద్దిగా నక్షి రిలేటెడ్ లాగా అన్నమాట. సో మంచి స్టోన్ బాల్ అండి. చాలా చాలా ఎక్సలెంట్గా ఉంది. ఓన్లీ 165 రూపీస్ అండి. ఓన్లీ 165 ప్లస్ షిప్పింగ్. లాస్ట్ వీడియోలో చూపించాను కదండి. సో ఈ నెక్ పీస్లో మీకు ఇట్లా పింక్ కలర్ అవైలబుల్ ఉందండి. చాలా క్లాసీగా ఉంటుందండి. స్టోన్ ఫినిషింగ్ కానీ ఐటమ్ లుక్ కానీ చాలా చాలా బాగుంది. విత్ బ్యాక్ చైన్ మనం ఇచ్చిన ప్రైస్ 469 అండి. 469. డెఫినెట్గా మనం పెట్టిన ప్రైస్ కంటే మూవ్ ఆన్ ప్రైస్ మీకు డెఫినెట్గా 100-150 అయినా డిఫరెన్స్ ఉంటుంది. సో చాలా బాగుంది పీస్ అయితే మాత్రం లుక్ అనేది, అండ్ చాలా ఫ్లెక్సిబిలిటీ ఉంది. సో ఈ పింక్ అనేది మీకు చాలా బాగా షైన్ అవుతుందండి. రియల్గా చాలా మంచి షైనింగ్ అయితే ఉంది. అండ్ నెక్ సెట్ కూడా చాలా ఫ్లెక్సిబిలిటీ ఉంది. సో బ్యాక్ సైడ్ కూడా చూడండి స్టోన్ ఫిట్టింగ్ ఎంత బాగుందో. సో సేమ్ అందులోనే ఇంకొక అల్టిమేట్ కలర్ అండి. వచ్చిన కలర్స్ అన్నీ కూడా ఇందులో చాలా 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 ఎక్సలెంట్గా ఉంది. రియల్గా షైనింగ్ కూడా చాలా బాగుంది. ఒక మంచి క్లాసీ పీస్ అని చెప్పచ్చు. అంత ఎక్సలెంట్గా ఉంది. విత్ బ్యాక్ చైన్ 469 అండి మనం పెట్టిన ప్రైస్. విత్ బ్యాక్ చైన్ మీకు మామూలుగా గోల్డ్ లింక్సే 50 రూపీస్ వరకు జరిగిద్దండి. సో ఈ మ్యాట్ లింక్స్ ఇంకెంత ఎక్కువ రేట్ ఉంటుందో చూడండి. 340 నెక్లెస్ కూడా స్టాక్ అవైలబుల్ ఉందండి. చాలా క్యూట్ అండ్ సింపుల్గా అండ్ లుక్ బై చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఇట్లా మంచి మ్యాట్ ఫినిషింగ్లో వచ్చేస్తుంది. బ్యాక్ సైడ్ కూడా మంచి మ్యాట్ ఫినిషింగ్ లింక్సే వచ్చేస్తుంది మీకు. సో సింపుల్ నెక్ సెట్ అండి. సింపుల్గా లైక్ చేసే వాళ్ళు అస్సలు మిస్ చేసుకోవద్దు. ఇయర్ రింగ్స్ అయితే లుక్ ఇలా వచ్చేస్తుంది మీకు. 340 రూపీస్ విత్ బ్యాక్ చైన్ టోటల్ నెక్ సెట్. మంచి స్టోన్ తోటి ఉన్నటువంటి టిక్కా అండి. చాలా సింపుల్ అండ్ క్యూట్గా ఉంది. ఫుల్ ఆఫ్ స్టోన్ అండ్ గోల్డ్ ఫినిషింగ్. మనకి స్టోన్ ఎంత ఉందో ఫినిషింగ్ కూడా అంత బాగా కనిపిస్తుంది అనమాట. సింపుల్ పీస్ అండి. 89 రూపీస్ ఓన్లీ. 89 రూపీస్ ఓన్లీ. సారీ 85. ఓన్లీ 85 రూపీస్ అండి. సో కావాలి అంటే ఇలా స్క్రీన్ షాట్ పెట్టేసేయండి. సింపుల్గా ఉన్నా కూడా చాలా చాలా బాగుందండి ఐటమ్ అయితే మాత్రం. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి విత్ బ్యాక్ చైన్ 3/4 లెంత్లో ఉన్నటువంటి ఇట్లా అన్కట్ స్టోన్తో ఉన్న చైన్తో వచ్చిన పీస్ అండి. సో మీకు మరీ లాంగ్ లెంత్ అయితే కాదు, 3/4 లెంత్ లాగా వస్తుంది. కింద ఇట్లా మనకి పింక్ హ్యాంగింగ్తో వచ్చేస్తుందండి. పింక్ అయితే లైట్ పింక్ కాదు, చాలా బాగుంది పీస్ అయితే మాత్రం. విత్ బ్యాక్ చైన్ వస్తుంది మీకు. హారం లుక్ అంతా ఇలా వచ్చేస్తుంది. మొత్తం ఇట్లా స్టోన్ చైన్ వచ్చేస్తుందండి. మొత్తం ఇదిగోండి ఇలా స్టోన్ చైన్ వచ్చేస్తుంది. చాలా బాగుంది ఐటమ్ అయితే మాత్రం. మనకి బ్యాక్ లింక్స్ అడ్జస్టబుల్ ఉంటుంది కాబట్టి మీరు షార్ట్కి కూడా అడ్జస్ట్ చేసేసుకోవచ్చు. విత్ బ్యాక్ చైన్ 620 రూపీస్ అండి. మీకు ఇందులో 2 కలర్స్ అవైలబుల్ ఉంది. పింక్ ఒకటి, ఇంకొక కలర్ కూడా ఉంది చూపిస్తాను. సో ఇదొక కలర్. 2 కలర్స్ కూడా చాలా బాగుంది. పీస్ మాత్రం చాలా ఎలిగెంట్గా ఉందండి. ఫినిషింగ్ కానివ్వండి, లుక్ కానివ్వండి, చాలా 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 బాగుంది. సో లాస్ట్ వీడియో అండి చూసారా, ఈ ప్రైజెస్ అనే వీడియో ఉంది చూసారు. ఆ వీడియోకి గివ్ అవే విన్నర్ని రివీల్ చేసేస్తున్నానండి. టోటల్గా 2 విన్నర్స్ కదా మనం ప్రతి వీడియోకి రివీల్ చేసేసేది. సో 2 విన్నర్స్ని రివీల్ చేస్తున్నానండి. యాజ్ యూజువల్గా సేమ్ వ్యాలెట్
డిఫరెంట్ కలర్స్తో అయితే వస్తుంది. అండ్ పార్టీషన్స్ ఎలా ఉంది, పీస్ ఎలా ఉంది అనేది క్లియర్గా చూపించాను కదండి. సో ఒకసారి మళ్ళీ క్లియర్గా చూపిస్తాను. విన్నర్స్ని అయితే రివీల్ చేసేస్తాను. ప్రతి విన్నర్ కూడా జస్ట్ పిక్ పెట్టి లెఫ్ట్ అయిపోతున్నారండి. గివ్ అవే రూల్ వచ్చేటప్పటికి మీరు విత్ గిఫ్ట్ పిక్ పెట్టాలండి, షూర్గా పెట్టాలి. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి నేను ఏం చెప్తున్నానో కూడా వాయిస్ అనేది స్కిప్ చేయకుండా వినండి. మీ ఐడి పెట్టాలి, మీ యూట్యూబ్ ఐడి. అండ్ అలానే ఈ వీడియో రివీల్ చేసిన వీడియో లింక్ మీ స్టేటస్లో షేర్ చేసి వ్యూస్ లిస్ట్ స్క్రీన్ షాట్ పెట్టాలండి. దెన్ మీరు అడ్రస్ పెట్టి షిప్పింగ్ అమౌంట్ పే చేస్తే గివ్ అవే గిఫ్ట్ అనేది మూవ్ చేస్తాను. జస్ట్ మీరు ఈ పిక్ పెట్టి లెఫ్ట్ అయిపోతే నెక్స్ట్ ఫర్దర్గా అయితే మాత్రం నేను ఇంకా నెక్స్ట్ స్టెప్స్ అనేది నేను అడగనండి. ఎందుకంటే గివ్ అవే ఇస్తున్నప్పటి నుంచి కూడా జస్ట్ పిక్ పెట్టి లెఫ్ట్ అయిపోతే మనమే అన్నీ క్లియర్గా అడగాల్సి వస్తుంది. సో అంతవరకు మీరు విన్నవారు నెక్స్ట్ కూడా ఒక 2-3 మినిట్సే కదండి, అది కూడా వాయిస్ అయితే క్లియర్గా వినండి. సో విన్నర్ అయితే రివీల్ చేసేస్తున్నానండి. బీవీకే అని పడిందండి. సో 115 లైక్, కంగ్రాట్స్ అండి. సో ఇలా స్క్రీన్ షాట్ పెట్టేసేయండి. జూమ్లో మీ నేమ్ ఒకసారి స్క్రీన్ షాట్ పెట్టండి, మీ ఐడి సెండ్ చేసేసేయండి. ఇప్పుడు రివీల్ చేసిన ఛానల్ లింక్ మీ స్టేటస్లో షేర్ చేసి వ్యూస్ లిస్ట్ స్క్రీన్ షాట్ పెట్టండి. ఇంకొక విన్నర్ అయితే రివీల్ చేసేద్దామండి. ఎవ్రీ వీడియోకి మనం 2 విన్నర్స్ని అయితే రివీల్ చేస్తాం కదా. సో సెకండ్ విన్నర్ని కూడా రివీల్ చేసేస్తున్నానండి. సౌజన్య కార్తిక్ గారు 133 లైక్, కంగ్రాట్స్ అండి, థ్యాంక్ యూ. సో ఇలా స్క్రీన్ షాట్ పెట్టేసేయండి లాంగ్ బై జూమ్ బై. సో మీ మీ ఐడి అండ్ రివీల్ చేసిన వీడియో లింక్ మీ స్టేటస్లో షేర్ చేసేసి వ్యూస్ లిస్ట్ స్క్రీన్ షాట్ పెట్టేసేయండి. అడ్రస్ షిప్పింగ్ అనేది పే చేస్తే గివ్ అవే గిఫ్ట్ మూవ్ చేసేస్తాను. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ సో మచ్. సో 299 ఫార్మింగ్ ఐటమ్ అయితే మాత్రం మనము గోల్డ్ దీనికి ప్రైస్ డిఫరెన్స్ సేల్ చేయాలండి. బట్ మనకి వెండర్స్ నుంచి వచ్చి మనం చూసేటప్పటికి ఆ కొద్దిపాటి వేరియేషన్స్ కనిపించింది కాబట్టి చెప్పాను. చాలా మంచి షైనింగ్ ఉంటుందండి గోల్డ్ ఫినిషింగ్లో కూడా. సో ఐటమ్ అయితే మిస్ చేసుకోవద్దు. డెఫినెట్గా అవి చిన్న చిన్న ఇష్యూసే అయి ఉంటుంది. మ్యాక్సిమం అయితే నేను లాంగ్ బై కనిపించకపోవచ్చు అనుకుంటున్నాను. అండ్ నేను చాలా క్లియర్గా కూడా చూపించాను. ఓకే అంటే ఆర్డర్ ప్లేస్ చేసేసేయండి. సో ఏ ఐటమ్ దగ్గర కూడా వాయిస్ స్కిప్ అయితే చేయొద్దండి. సో ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు ప్రతి నోటిఫికేషన్ కూడా రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ సో మచ్.